రాజమండ్రిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి దీవాన్ చెరువు జాతీయ రహదారి పక్కన వాహనదారులకు పెద్ద పులి కనిపించింది. పెద్ద పులిని గమనించిన వాహనదారులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ధర్మపురి లేఅవుట్, రాజేష్ కాలనీ, గీతానగర్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. పులి సంచారంపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు డ్రోన్ టెక్నాలజీ, మత్తు ఇంజెక్షన్ నిపుణుల బృందాన్ని జిల్లాకు రప్పించారు. పులి సంచరించే 5 కిలోమీటర్ల దూరం పరిధిలో అన్ని పాఠశాలలకు ఇవాళైతే సెలవు ప్రకటించారు. పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు బోన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. లోపల పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. చూస్తున్నాం, రాజమండ్రిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి దీవాన్ చెరువు జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఇటు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఈ పెద్ద పులి వాహనదారులకు కనిపించింది. పెద్ద పులిని గమనించినటువంటి వాహనదారులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ధర్మపురి లేఅవుట్ కావచ్చు, ఇటు రాజేష్ కాలనీ, అట్లాగే గీతానగర్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లయితే సమాచారం. ఇక పులి సంచారంపై ఇటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఒకవైపు డ్రోన్ టెక్నాలజీ, ఇంకోవైపు మత్ ఇంజెక్షన్ నిపుణులను కూడా పూర్తిగా జిల్లాకు రప్పించినటువంటి పరిస్థితి. పులి సంచరించే 5 కిలోమీటర్ల దూరం పరిధిలో అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవైతే ప్రకటించారు. పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పవన్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రికి అతి సమీపంలోనే దివాన్ చెరువు వద్ద నిన్న రాత్రి పులి సంచారం జరిగింది. ఇక్కడ పులి సంచారాన్ని కూడా స్థానికులు వాళ్ళ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో ఉన్న SVPC ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు నేనున్న ప్రాంతం దగ్గరే పులి ఉంది. ఇప్పుడు నేను విజువల్స్లో చూపిస్తాను. ప్రస్తుతం నేను ఏదైతే ప్రాంతంలో ఉన్నానో ఇక్కడే పులి రాత్రి సంచరించింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ నేను నడుచుకుంటూ ఇలాగా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం దగ్గర నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదే ప్రాంతంలో ఇక్కడే పులి ఇలాగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఇలాగా ఇక్కడ నుంచి బయటకు దూకే ప్రయత్నం చేసింది. ఇక్కడ దారి లేకపోవడంతో, గోడ అడ్డుగా ఉండడంతో ఇక్కడి నుంచి పులి మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గోడ దూకి తోటలోకి వెళ్ళింది. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఈ సీసీ కెమెరాలో పులి నడిచిన దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. మనం సీసీ కెమెరా విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే ప్రస్తుతం నేను ఉన్న ప్రాంతం దగ్గరే ఇక్కడ పులి ఇక్కడ సంచరించింది. ఇక్కడ నుంచి బయటకు దూకేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఇక్కడ గోడ అడ్డుగా ఉండడంతో ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. నేను నడిచే ప్రాంతంలోని ఇదే ప్రాంతంలో రాత్రి పులి సంచరించింది. పులి ఇలా నడుచుకుంటూ కూడా వచ్చి ఇక్కడ గోడ ఉంది. ఈ గోడ నుంచి ఇలాగ తోటలోకి దూకి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడే నేనున్న ప్రాంతం దగ్గరే ఇక్కడ గోడ నుంచే పులి ఇక్కడ కిందకు దూకి ఇలాగ తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయిన దృశ్యాలను కూడా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. కొంతమంది యువకులు చిత్రీకరించారు. అదేవిధంగా రాత్రి జాతీయ రహదారిపై పులి దర్జాగా తిరిగింది. పులి దివాన్ చెరువు జాతీయ రహదారిపై పులి సంచరించిన దృశ్యాలను కూడా కొంతమంది తీశారు. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం గత నెల 20వ తారీఖున ఏదైతే కొయ్యలుగూడెం, బొట్టాయిగూడెంకి వచ్చిన పులి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో గత 5 రోజులుగా కూడా అలజడి సృష్టిస్తుంది. ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే పులిని సురక్షితంగా బంధించేందుకు కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. పులిని సురక్షితంగా బంధించేందుకు, మత్తు మందు ఇచ్చేందుకు పూణే నుంచి ఒక ప్రత్యేక బృందం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చింది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ అధికారులతో కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ రోజు సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరీష్, రైట్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.